న్యాయాధిపతులు ఏలుతున్నటువంటి దినాలు అని అంటే అవి. అలాంటి దినాల్లో ఆ దేశంలో ఏమొచ్చింది? ఆ దినాల్లో ఆ దేశంలో ఏమొచ్చింది? కరువు వచ్చింది. ఎక్కడ వచ్చింది కరువు? ఏమండి కదా, బెత్లెహేమ్ అనేటువంటి దానికి అర్థం చాలా జ్ఞానవంతులు మీరు. రొట్టెల ఇల్లు అని అర్థం. బెత్ అని అంటే ఇల్లు లేకపోతే గృహం, హేము అని అనగా రొట్టెలు. ఆలోచన చేయండి, సమృద్ధి కలిగినటువంటి ప్రాంతం, సమృద్ధి కలిగినటువంటి దేశం, ఆ దేశంలో కరువు రావడం ఏంటండి? ఎక్కడైనా వస్తుందా? ఎక్కడైనా వస్తుందా? ఆ ప్రాంతంలో కరువు వచ్చింది. కరువు రావడానికి రెండు కారణాలు. బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటివి రెండు కారణాలు. కరువు రావడానికి మొదటి కారణం ఏంటి అని అంటే, దేవుడు మన యొక్క విశ్వాసాన్ని పరీక్షించడానికి కావాలనే కరువును అనుమతిస్తాడు. అబ్రహాము దినముల్లో కానానులో కరువు వస్తే అబ్రహాము ఐగుప్తునకు వెళ్ళిపోయాడు. ఆ కరువు ఎందుకు వచ్చింది అయ్యా అని అంటే, మన యొక్క విశ్వాసాన్ని పరీక్షించడానికి దేవుడు కొన్ని సందర్భాల్లో కరువును అనుమతిస్తాడు. మన విశ్వాసాన్ని పరీక్షించడానికి కొన్నిసార్లు మన యొక్క జీవితాల్లో కష్టాలని, నష్టాలని, ఇబ్బందుల్ని, ఇరుకుల్ని అనుమతిస్తాడు. అది నువ్వు కాదనడానికి లేదు. అది నువ్వు కాదనడానికి లేదు. నేను ఒక వ్యక్తి యొక్క సాక్ష్యం విన్నాను ఒక 3-4 సంవత్సరాల క్రితం. ఎలాంటి సాక్ష్యం అనంటే, అత్యంత దారుణమైనటువంటి పరిస్థితి. కుటుంబం అంతా కూడా నిలబడడానికి నిలువ నీడలేనటువంటి పరిస్థితి. కానీ అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఆ వ్యక్తి చెప్పినటువంటి సాక్ష్యం ఏంటో తెలుసా? అయ్యా, దేవుడు మాకున్నటువంటి విశ్వాసాన్ని పరీక్షించడానికే మాకు ఇన్ని కష్టాలు పెడుతున్నాడేమో అండి, మాకు ఇన్ని నష్టాలు కలుగజేస్తున్నాడు అనుకోండి, ఇన్ని ఇబ్బందులు మా యొక్క జీవితంలోనికి రావడానికి గల కారణం మా విశ్వాసం ఎలాంటిదో దేవుడు చూడడానికేమో అండి అని అన్న. మీకు ఒక విషయం చెప్తాను. భర్త పెరాలిసిస్ స్ట్రోక్ వచ్చి మంచం మీద పడిపోయాడు. భార్య కోవిడ్ వచ్చి మంచం మీద పడిపోయింది. పిల్లోడు కోవిడ్ వచ్చి మరొక రూమ్లో ఉన్నాడు. ఒక అమ్మాయి మాత్రమే ఏమీ లేకుండా ఉంది. అలాంటి పరిస్థితుల్లో కొన్ని క్షణాల్లో ఇంకా ఊపిరి ఆగిపోద్ది అనేటువంటి పరిస్థితుల్లో కూడా దేవుడు సహాయం చేశాడు. అలాంటి అతి దీనమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుడు మెల్లమెల్లగా వారిని స్వస్థపరిచినప్పుడు ఆమె చెప్పినటువంటి సాక్ష్యం ఏంటో తెలుసా? అయ్యా, మేము తినడానికి తినలేదండి, అప్పుడు మమ్మల్ని కనికరించేవాడు లేడు, చూసేవాడు లేడు. అలాంటి పరిస్థితుల్లో నుండి మేము వచ్చాం. కానీ ఇప్పటికీ నా సాక్ష్యం ఏంటో తెలుసా అండి? ఇప్పటికీ నా సాక్ష్యం ఏంటో తెలుసా? మా విశ్వాసం ఎలాంటిదో దేవుడు పరీక్షించడానికి పెట్టాడు. కానీ దేవుడు మనల్ని శోధనలో పెట్టడానికి కాదండి, నన్ను కరువులోకి నెట్టేయడానికి కాదండి, నన్ను ఆ పరిస్థితుల్లో ఉంచేయడానికి కాదండి అని అన్నది. ఆ వ్యక్తి సాక్ష్యం ఉన్న తర్వాత ఒక్కసారి ఒళ్ళు జలధరించింది. ఏంటి ఈ విశ్వాసం? ఏంటి ఈ భక్తి? అన్నీ బాగున్నా నాకు ఎలాంటి విశ్వాసం లేదే, అన్ని సకల సమృద్ధి కలిగినటువంటి మాకు ఎలాంటి విశ్వాసం, ఎలాంటి భక్తి లేదే. కానీ ఏమీ లేని, అతి హీనమైన, అతి దౌర్భాగ్యమైన, ఏమీ లేని పరిస్థితుల్లో ఉన్నటువంటి వారికి ఆ విశ్వాసం ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడు కలిగిస్తే వచ్చింది. నీకు తినడానికి తిండి ఉంది కదా, కట్టుకోవడానికి బట్ట ఉంది కదా, ఖర్చు పెట్టుకోవడానికి విపరీతమైనటువంటి డబ్బులు ఉన్నాయి కదా, మరి నీకు విశ్వాసం రప్పించుకోవడానికి, విశ్వాసం కనపరచడానికి నీకేంటి ప్రాబ్లం? కరువు ఒకటి దేవుడు అనుమతిస్తే వచ్చింది. ఎందుకు? మన విశ్వాసాన్ని పరీక్షిస్తూ ఉన్నప్పుడు దేవుడు కరువును అనుమతిస్తాడు.